ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. లవ్ జిహాద్కి సంబంధించి పెద్ద ఎత్తున రోజు కూడా ఒక్కొక్క కేసు కూడా బయటకు వస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. మొన్న ఏదైతే కూకట్పల్లిలో కావచ్చు, టీసీఎస్ కావచ్చు, ఇప్పుడు నటాషా విషయంలో కావచ్చు, పెద్ద ఎత్తున ఒక ఉద్యమం లాగా ఈ లవ్ జిహాద్ అనేది నడుస్తుంది. దీనిపైన ప్రశాంతి గారు ఉన్నారు, మహిళా సురక్షకు సంబంధించి. మేడం ఏం చెప్తారు మేడం దీనిపై? నటాషా కేసు అనేటిది ఒక లవ్ జిహాద్ కేసు. ఆ అమ్మాయి ట్రాప్లో పడింది, తను మొత్తం పోగొట్టుకుంది, వెల్త్ హెల్త్ అన్నీ పోగొట్టుకుంది. సో ఆ అమ్మాయికి న్యాయం జరగాలని మేము మహిళా సురక్ష టీం నుంచి మేము ఆమెకు సపోర్ట్గా ఉన్నాము. ఒకవేళ మనకి న్యాయం దొరకలేకపోతే మేము వేరే విధంగా ఒక ఆక్రోష్ అనే నేమ్ మీద మేము ఒక ధర్నా చేయాలని అనుకుంటున్నాము. దీంట్లో అందరు విక్టిమ్స్కి ఇన్వైట్ చేస్తున్నాము. అందరు ఎవరైతే బాధ్యులు, పేరెంట్స్ కానీ పిల్లలు కానీ విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళందరూ రావాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ మధ్యకాలంలో ఇప్పుడు కుక్కట్పల్లిలో మొన్న ఒక ఇష్యూ జరిగింది, టీసీఎస్ కావచ్చు, అట్లనే ఇప్పుడు ఈ ఇష్యూ ఈ మధ్యకాలంలో ఎక్కువ బయటకు వస్తున్న పరిస్థితి కనబడుతుంది. అసలు దీని ఎజెండా ఏమై ఉండొచ్చు? ఈ లవ్ జిహాద్కి సంబంధించి దాని ఎజెండా ఏంటి? దానివల్ల హిందువులకి ఎలాంటి నష్టం జరిగే అవకాశం? మన హిందూ అమ్మాయిలు వన్స్ అక్కడ సైడ్ వెళ్తే మన హిందూ రేషియో తగ్గిపోతుంది, వాళ్ళ రేషియో పెరుగుతుంది. అది వాళ్ళ టార్గెట్ అనమాట. ఆ టార్గెట్ కోసమనే మన హిందూ అమ్మాయిలని ట్రాప్ చేయడము. దీంట్లో ప్యాకేజెస్ ఉన్నాయి. ఒకటి లవ్ అనే ప్యాకేజు, ఒకటి మళ్ళీ కన్వర్షన్ అనే ప్యాకేజు, మళ్ళీ ఒకటి మ్యారేజ్ అనే ప్యాకేజు. ఇలా ఈ ప్యాకేజీలో వినకపోతే మన అమ్మాయిలు మనకి దొరకరుగా. ఈ ప్యాకేజెస్ లొంగకపోతే మన అమ్మాయిలను అమ్మేయడం కానీ చంపేయడం కానీ జరుగుతుంది. హిందువులకు కావచ్చు, అంటే ప్రధానంగా ఈ తెలుగు స్టేట్లలో ఇది ఎక్కువ జరుగుతుంది. కేరళలో కూడా ఇది ఎక్కువ జరిగింది. కొన్ని సినిమాలు కూడా వస్తున్నాయి. కానీ ఎందుకు హిందువులు మేల్కోలేకపోతున్నారు అంటే ఏం చెప్తారు? అంటే ఫస్ట్ పేరెంట్స్ కొంచెం ఫ్రెండ్లీగా ఉండాలి. మన పిల్లల్ని అబ్జర్వ్ చేసుకోవాలి, ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఫోన్ వాడడంలో కానీ వాళ్ళు ఫ్రెండ్షిప్లో కానీ అన్నిట్లో పేరెంట్స్ అబ్జర్వ్ చేసుకోవాలి. మళ్ళీ పేరెంట్స్ అనేటి వాళ్ళు పిల్లలతో ఎప్పుడు ఫ్రెండ్లీగా ఉండాలి, అప్డేట్ కనుక్కోవాలి, వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేసి మాట్లాడాలి. అదే ఒక టైప్ ఆఫ్ కౌన్సిలింగ్. అది కూడా అంటే ఈ ముస్లిం వాళ్ళకి, అంటే ఇటు అమ్మాయిలైనా సరే అబ్బాయిలైనా సరే, ఎందుకు వాళ్ళకు అట్రాక్ట్ అవ్వడానికి ప్రధాన కారణం ఏమై ఉండొచ్చు? ఎందుకు అంటే వాళ్ళ దగ్గర చాలా ట్రిక్స్ ఉన్నాయి. ఆ ట్రిక్స్ మనం మాటలు చెప్పలేము, కొన్ని చేతల్లో చేయగలుగుతారు. అలాంటి ట్రిక్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఫస్ట్ మాటలతో వచ్చి ఫుడ్ ఆఫర్ చేయడం కానీ, డ్రింక్స్ ఆఫర్ చేయడం అని ఇలాంటి ఆఫర్స్ ఇచ్చేసి మన అమ్మాయిలని వన్ సైడ్ టర్న్ చేసుకుంటున్నాయి. వాళ్ళు చెప్పినట్టు వినాలని బ్లాక్మెయిల్ చేయడము, ఇట్లాంటి ఎమోషనల్ బ్లాక్మెయిల్స్ ఇలాంటివి చేస్తున్నారు వాళ్ళు. ఒక ఎగ్జాంపుల్ మీరేం చేయబోతున్నారు మేడం? ఇప్పుడు దీనికి ఏంటి అంటే మహారాష్ట్రలో వచ్చిన చట్టం మన తెలంగాణలో కూడా రావాలని తెలంగాణ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తున్నాను. అది చట్టం వచ్చిందంటే ఈ లవ్ జిహాద్ అనేటి కేసెస్ రిపీట్ అవ్వవు.